కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అనడానికి ఇదే సాక్ష్యం. 14 సంవత్సరాల తర్వాత కంసుడిని వధించి తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కన్నయ్యతో కృష్ణయ్య కన్నతల్లి దేవకీమాత, నన్ను చేరుకోవడానికి నీకు ఇంతకాలం పట్టింది ఏంటి కన్నయ్య అని అంటే, ప్రసన్నవదనుడైన కన్నయ్య ఈ విధంగా తన మాతకు సెలవిచ్చాడట. అమ్మా, నువ్వు గత జన్మలో కైకేయిగా మాతా కౌసల్య నుంచి శ్రీరాముడైన నన్ను 14 సంవత్సరాలు విడదీశావు. మరి అప్పటి కౌసల్యమాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అన్నాడట. కర్మలకు పరమాత్ముడి తల్లి కూడా అతీతం కాదు. ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అదే కృష్ణతత్వం. నిజమే కదా. ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు. కాబట్టి కర్మలు చేయడం మానుకోండి. మంచి కర్మలు చేయడానికే ప్రయత్నించండి. ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకోండి. జై శ్రీరామ్.